అబ్బబ్బబ్బబ్బా! కొత్త మోటార్ సైకిల్ కొన్న దగ్గర నుంచి ఒకటే టెన్షన్ అండి బాబు. ఈ బైక్‌ని కింద పార్కింగ్‌లో పెట్టాలన్నా, టీ షాప్ దగ్గర ఆపాలన్నా, లేదా ఎండలో పెట్టాలన్నా ఒకటే టెన్షను. ఆ పెయింట్ ఎక్కడ ఫేడ్ అవుట్ అవుతుందో, ఎక్కడ స్క్రాచెస్ పడతాయో, ఎవడెక్కడ గీతలు పెడతాడో. అమ్మా! ఈ ఓసీడీ నాకే కాదండోయ్, కొత్త బైక్ కానీ కార్ కానీ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి ఈ ఓసీడీ ఉండనే ఉంటుంది. అయితే ఈ వీడియోలో దీనికోసం ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా డీటెయిల్గా డిస్క్రిప్టివ్గా ఉండబోతుంది. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోటార్ బండి ఛానల్. మీరు ఆల్రెడీ ఈ ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్లో మోటార్ సైకిల్స్ గురించి, మోటార్ సైకిల్ యాక్సెసరీస్ గురించి, జనరల్లీ ఆటోమొబైల్స్ గురించి చాలా కబుర్లు చెప్పుకుంటాం, చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాం. సో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కోసం డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ మేము వీడియో పెట్టినప్పుడు వస్తాయి. సో వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టయితే పెయింట్, ఈ బైక్ యొక్క పెయింట్ కానీ కార్ యొక్క పెయింట్ కానీ లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేయడానికి బేసికల్లీ 3 మేజర్ టెక్నిక్స్ అయితే ఉన్నాయండి కరెంట్లీ మార్కెట్లో. ఫస్ట్ది టెఫ్లాన్, మనందరికి తెలిసిందే. సెకండ్ సిరామిక్ కోటింగ్. థర్డ్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం. ఈరోజు వీడియోలో మనం మేజర్గా పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఫర్దర్గా ఇంకెప్పుడైనా వీడియోస్లో ఈ 2 టాపిక్స్ కూడా కవర్ చేస్తూ ఒక వీడియో అయితే తీస్తాను. బట్ ఈరోజు వీడియోకి పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం. ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం మీద 3 years బ్యాక్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. అప్పుడు నా ఓల్డ్ బైక్ ఇంటర్సెప్టర్ 650 ఉండేది, దాని మీద 3M కంపెనీది పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అయితే వేయించాను. దాని తాలూకా వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది. ఇప్పుడు నేను ఒక న్యూ మోటార్ సైకిల్ తీసుకున్నాను. ఈ మోటార్ సైకిల్కి కూడా నేను పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిమే వేద్దాం అని చెప్పి ముందుకెళ్ళాను. అయితే ఈ ప్రాసెస్లో హైదరాబాద్లో బెస్ట్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం ఎస్పెషల్లీ మోటార్ సైకిల్స్ కోసం ఎక్కడ దొరుకుతుందని నేను కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నా రీసెర్చ్లో నాకు తేలింది అండ్ నేను చూస్ చేసుకున్న షాప్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూపిపోతున్నాం. సో ప్రమోషన్ వీడియో ఏం కాదు, వాళ్ళకి ₹1 ఇవ్వలేదు, నేను మొత్తం డబ్బులు పెట్టి చేయించుకున్నాను PPF. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ ఉన్నా కానీ నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రతి రైట్ ఉంది. మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ PPF గురించి ఫస్ట్ 5 మేజర్ అడ్వాంటేజెస్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం వల్ల యాక్చువల్లీ 5 మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. నెంబర్ 1, స్క్రాచ్ అండ్ చిప్ ప్రొటెక్షన్. మనం యూజువల్గా హైవే మీద వెళ్తున్నా లేకపోతే సిటీలో రైడ్ చేస్తున్నా ఈ ముందు వెళ్తున్న కార్ల నుంచి కానీ లేదా లారీల నుంచి కానీ ఎగిరి చిన్న చిన్న చిప్స్ అయితే మన మీదకి రావడం జరుగుతుంది. అది మన మీద పడినా మనకి డ్యామేజ్ అవుతుంది, మన బైక్ మీద పడ్డా బైక్ పెయింట్గా డ్యామేజ్ అవుతుంది. సో ఇట్లాంటి మైనర్ చిప్స్ నుంచి కానీ ఈ స్క్రాచెస్ నుంచి కానీ ఈ PPF అయితే పక్కాగా మనకి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. మన సెకండ్ మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి UV అండ్ సన్లైట్ ప్రొటెక్షన్. సో బేసికల్లీ మన బైక్ని లాంగ్ రన్లో ఎండలో వదిలేసిన లేకపోతే వర్షంలో వదిలేసిన డిఫరెంట్ ఈ పొల్యూషన్, సిటీ పొల్యూషన్లో దాని యొక్క పెయింట్ అయితే లాంగ్ టర్మ్లో డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో దీన్ని మనం ఎక్కువ రోజులు అదే ఫినిష్తో, అదే గ్లాసీ ఫినిష్తో కంటిన్యూ చేసుకోవాలంటే PPF అయితే దీనివల్ల డెఫినెట్గా యూజ్ అవుతుంది. మరి థర్డ్ మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అండి. ఇది అన్ని PPFలో ఉండకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది PPFs ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అయితే ఉంది. అంటే ఏం లేదండి, ఏదన్నా మనం గట్టి వస్తువుతో నొక్కుకుపోయినా కానీ, ట్యాంక్ మీద పెయింట్ కానీ ఎక్కడన్నా నొక్కుకుపోయినా లేదా స్విరల్ మార్క్స్లా కనిపించినా కానీ ఓవర్ ద టైం వేడి నీళ్లు కానీ దాని మీద వేసినప్పుడు లేదా ఎండకు కానీ అది ఎక్స్పోజ్ అయినప్పుడు PPF ఆటోమేటిక్గా హీల్ అయిపోయి మళ్ళీ నార్మల్గా కనిపించేది స్టార్ట్ అవుతుందండి. సో దీన్నే సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్. మన ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎన్హాన్స్డ్ అపీరెన్స్ అండి. అంటే బండి లాంగ్ టర్మ్ షోరూమ్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే మెరుస్తూ నిగనిగలాడుతూ మనం మెయింటైన్ చేసుకోవడానికి అయితే PPF అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అడ్వాంటేజ్ అండి, ఇది వచ్చేసి కాస్ట్ సేవింగ్స్. సో మనకు లాంగ్ టర్మ్లో దీనివల్ల PPF వల్ల కాస్ట్ సేవింగ్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే మనం రీపెయింట్ చేయించాల్సిన అవసరం రాదు. అండ్ ఇంకోటి, లాంగ్ టర్మ్లో ఈ పెయింట్ అనేది మనం ఏదైతే దాన్ని సేవ్ చేస్తున్నామో, సో మనకి ఒకవేళ ఇన్ కేస్ రీసేల్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ అయితే మనకి డెఫినెట్గా వస్తుందండి. ఎందుకంటే బైక్ లుక్ అయితే 3 years బ్యాక్ ఎలా ఉంది ఇప్పటికీ అలాగే మెయింటైన్ అవుతుంది కాబట్టి ఆ లుక్ వల్ల మనకి రీసేల్ వాల్యూ అయితే డెఫినెట్గా ఉంటుందండి. సో అడ్వాంటేజ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం డిసడ్వాంటేజ్ గురించి ఎండ్ ఆఫ్ ద వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మనం ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అసలు ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు, ఈ షాప్ ఎక్కడుంది, నేను చెప్పే షాప్ ఎక్కడుంది, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నాను, బట్ వేర్ ఇస్ దిస్ షాప్? సో దాని గురించి తెలుసుకోవాలంటే మనం ఇక్కడ కాదు, డైరెక్ట్గా షాప్ దగ్గరికి పోయి మాట్లాడుకుందాం. లొకేషన్ చేంజ్. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కావ్ వ్యాక్స్ ఆటో కేర్కి అయితే వచ్చాం. ఇది సికింద్రాబాద్లో చంద్రగిరి కాలనీలో ఉందండి. దీని యొక్క ఫుల్ మ్యాప్స్ అండ్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ప్లీజ్ చెక్ చేయండి. సో ఇదైతే నా మోటార్ సైకిల్ అండి. అండ్
చూశారు కదా దీని మీద ఉన్న వాటర్ మార్క్స్ కానీ, ఇది షోరూమ్ నుంచి తీసుకొచ్చిన 3rd డేనే. సో ఇట్లయితే మీరు చూడొచ్చు, ఇది పీపీఎఫ్ చేయించక ముందు వాటర్ మార్క్స్ కానీ ఇట్లా అన్ని డస్ట్ కానీ ఎలా ఎక్కువగా ఉందో. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు మోటార్ సైకిల్ని పీపీఎఫ్ షాప్కి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఫస్ట్ వ్యాక్సింగ్ చేసి ఈ మోటార్ సైకిల్ని అయితే వ్యాక్స్తో మొత్తం చేస్తారు, అండ్ తర్వాత దీన్ని వాష్ చేస్తారు. సో ఈ పీపీఎఫ్ ఫస్ట్ మనకి చూడడానికి ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంటుందండి. అయితే దీన్ని ఏ మోటార్ సైకిల్ యొక్క ట్యాంక్ యొక్క లెంత్ బ్రెడ్త్ క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి అయితే దీన్ని కట్ చేసుకొని అప్లికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో దీనికి చాలా పేషెన్స్ కావాలి. ఒక మోటార్ సైకిల్కి చేయడానికి మినిమం 5 to 6 hours అయితే పడుతుందండి. సో దానివల్లనే ఇది కొంచెం కాస్ట్లీ ప్రాసెస్. అండ్ ఇంకోటి, ఓన్లీ ట్యాంక్ వరకు చేయించుకుంటారండి కొంతమంది, లేకపోతే ఫుల్ బాడీ పీపీఎఫ్ చేయించుకుంటారు. నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ బాడీ పీపీఎఫ్కి వెళ్ళాను, ఎందుకంటే ఫుల్ బాడీ పీపీఎఫ్కి ట్యాంక్ వరకు నాకు చెప్పిన ప్రైస్ డిఫరెన్స్ చాలా తక్కువ అనిపించింది. సో ఐ వెంట్ ఫర్ ఫుల్ బాడీ పీపీఎఫ్. అయితే ఇది ఎవరి చాయిస్ వాళ్ళది, మీరు మాట్లాడుకున్నప్పుడు నెగోషియేట్ చేసుకోవాలి, ఓన్లీ ట్యాంక్ వరకు అయితే ఎంత, ఫుల్ బాడీ అయితే ఎంత అని. సో పీపీఎఫ్ అయిపోయాక మన మోటార్ సైకిల్ అయితే ఇలా ఉందండి. చాలా షైనీగా, చాలా గ్లాసీగా, చాలా షోరూమ్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉందో అంతకన్నా ఇంకా బెటర్గా ఉందని చెప్పాలి. అండ్ వీళ్ళ స్పెషాలిటీ, కావ్ వ్యాక్స్ ఆటో కేర్ స్పెషాలిటీ ఏంటంటే పీపీఎఫ్ అయిపోయాక టాప్ లేయర్ సెరామిక్ కోటింగ్ అయితే వేస్తారండి. దానివల్ల పీపీఎఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఆ గ్లాసీ అండ్ షైనీ ఫినిష్ కూడా ఇంకా ఎక్కువ లాంగ్ రన్లో మనకు వస్తుంది. సో వీళ్ళు వచ్చేసి టోటల్లీ 5 years వారంటీ అయితే మనకి ఇస్తారండి ఈ ప్యాకేజ్లో. సో ఈ 5 years లోపల ఎల్లోయింగ్ అయినా, లేకపోతే పీపీఎఫ్ ఏమన్నా పీల్ ఆఫ్ అవడం జరిగినా, ఇట్లా చిన్నవి ఏమైనా జరిగినా కానీ వాళ్ళు డెఫినెట్గా 5 years వారంటీలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను హెడ్లైట్తో సహా, నా స్క్రీన్తో సహా అన్నిటికీ అయితే పీపీఎఫ్ వేశారు. సో ఫుల్ బాడీ పీపీఎఫ్ అంటే ఎవ్రీ పాసిబుల్ ప్లేస్ అయితే పీపీఎఫ్ వేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం కావ్ వ్యాక్స్ స్టూడియోలో ఈరోజు ఓనర్ కమ్ పార్ట్నర్ అయిన కౌశిక్ని కలవడానికి వచ్చాం. సో బ్రో అయితే వెనకాలే ఉన్నారు, ఏదో పని చేయిస్తున్నారు. సో మనం ఒకసారి బ్రోతో ఇంకా డీటెయిల్డ్గా ఈ స్టూడియో గురించి, పీపీఎఫ్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. లెట్స్ గో. హాయ్ కౌశిక్ బ్రో. హాయ్ విఘ్నేష్ బ్రో. హాయ్ కౌశిక్ బ్రో. How are you? I am good. Hey, and my viewers కోసం కొన్ని డౌట్స్ ఉంటాయి, పీపీఎఫ్ అనగానే డౌట్స్ ఉంటాయి. సో ఆ వ్యూవర్స్ కోసం ఈ డౌట్స్ క్లియర్ చేయడానికి మనం చిన్న క్వశ్చన్ సెక్షన్ పెట్టుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్, మీ పీపీఎఫ్ ప్రాసెస్ యూనిక్ ఎనాలిసిస్. యాక్చువల్లీ పీపీఎఫ్ అనేది యూనిక్ మా దగ్గర ఎట్లా అంటే, పీపీఎఫ్ మెయిన్లీ చేయాల్సింది కార్స్ కి అప్లికేషన్ అంటే పీపీఎఫ్ కార్ అప్లికేషన్ ఈజీ ఉంటుంది. అండ్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, బైక్స్ చేయాలంటే చాలా దగ్గర 3 cuts ఉంటాయి. ఓకే, 3 cuts చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది చాలా. ఓకే, అండ్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే హ్యాండ్ కట్ లోనే బైక్స్ కి బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లాంటి పీపీఎఫ్ ఇస్తాం. వై ఇస్ పీపీఎఫ్ ఇంపార్టెంట్ ఫర్ సిటీస్ లైక్ హైదరాబాద్? పీపీఎఫ్ ఎందుకు ఇంపార్టెంట్ సిటీస్ లైక్ హైదరాబాద్ అని కాకుండా, పీపీఎఫ్ అనేది ఏ సిటీకైనా చాలా ఇంపార్టెంట్. ఓకే, కానీ హైదరాబాద్ కాదు, ఏ సిటీ లోపలైనా మీకు పొల్యూషన్, సన్ రైజ్, యూవీ రేస్ వల్ల, ప్లస్ డస్ట్ వల్ల బండి పెయింట్ లేదా బైక్ పెయింట్ అనేది డెఫినెట్ గా ఖరాబ్ అవుతుంది. So from what types of PPF do you offer? What is the difference? PPF లో అనేది యాక్చువల్ అయితే 4 types ఉంటాయి. ఒకటి వచ్చి గ్లాసీ పీపీఎఫ్. గ్లాసీ పీపీఎఫ్ అనేది దాని షైనింగ్ వస్తుంది. ఇప్పుడు మన బండికి గ్లాసీ పీపీఎఫ్ అంటారు. ఇంకోటి మ్యాట్ పీపీఎఫ్ అంటారు. అది వచ్చేసి మ్యాట్ ఫినిష్ వెహికల్స్ అని ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ షోరూమ్ నుంచి బండి మ్యాట్ ఫినిష్ వస్తే దాని మీద లేదు, మనకు గ్లాసీ బైక్ ఉంది, గ్లాసీ కార్ ఉంది, దానికి మ్యాట్ ఫినిష్ రావాలి. అది కార్ ఏ పెయింట్ అయినా ఉంటుంది, ఏ కలర్ పెయింట్ అయినా ఉంటుంది, అది గ్లాస్ ఉంది. దానికి మ్యాట్ కావాలి అంటే మ్యాట్ వేపిస్తాం మనం, మ్యాట్ అయితే. ఇది కాకుండా ప్లస్ మన దగ్గర కలర్ పీపీఎఫ్ కూడా ఉంటాయి. ఓకే, కలర్ పీపీఎఫ్ అంటే ఇప్పుడు బండి వచ్చేసి మీకు బ్లూ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్ ఉంటుంది. దానికి మీరు బ్లాక్ కలర్ చేయించుకోవాలంటారు, కానీ మీ బాడీలో కూడా బ్లాక్ ఉంటుంది. ఓకే, సో దానికి నార్మల్ పీపీఎఫ్ వేయించుకోవడం కదా, బ్లాక్ పీపీఎఫ్ వేయించుకోవాలని వెహికల్ మొత్తం బ్లాక్ కలర్ అయింది. రైడర్స్ కి పీపీఎఫ్ గురించి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి, అసలు ఎందుకు ఇంపార్టెంట్ మీ మాటలు విన్నాం? యాజ్ అ రైడర్ మైసెల్ఫ్ నేనేం చెప్తానంటే, బైక్ కి పీపీఎఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రైడర్స్ దగ్గర జాకెట్స్ తీసుకుంటాం, రైడింగ్ జాకెట్ తీసుకుంటాం, ట్యాంక్ బ్యాగ్ ట్యాంక్ పైన పీపీఎఫ్ లేదనుకోండి, రైడింగ్ జాకెట్ జిప్స్, ట్యాంక్ బ్యాగ్ ఇవన్నీ పెట్టడం వల్ల ట్యాంక్ పైన గీతలు పట్టాయి 100% పట్టాయి. మనం అంటే రైడర్ మాకు తెలిసి ఆ బాగా ఎక్కువ. అందుకే మనం ఏ బైక్ వచ్చినా, అది చిన్న బైక్ అయినా కానీ పెద్ద బైక్ అయినా కానీ పీపీఎఫ్ వేయించుకోవాలంటే మనం ప్రిఫర్ చేస్తాం. Thank you so much for your insights, and మన బండి మీద వండర్ఫుల్ వర్క్ చేసి, and yeah, thank you very much. సో ఫ్రెండ్స్, ఈ పీపీఎఫ్ని మెయింటైన్ చేసుకోవడానికి ఒక 5 tips అయితే మీకు చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి.
టిప్ నెంబర్ 1 వచ్చేసి అలౌ ప్రాపర్ క్యూరింగ్ టైం. అంటే ఏం లేదండి, పీపీఎఫ్ వేయించిన రోజు నుంచి 48 లేదా 72 అవర్స్ అంటే 2 రోజులు లేదా 3 రోజులు దాన్ని క్యూరింగ్ టైం అంటారు. ఈ టైంలో బేసికల్లీ డైరెక్ట్గా మనం వాటర్ వాష్ చేయించడం కానీ, లేదా రెయిన్స్లో వెహికల్ని బయటకు తీసుకెళ్ళటం కానీ, లేదా హై స్పీడ్లో డ్రైవ్ చేయడం కానీ ఇట్లాంటివి అయితే చేయకూడదు. ఎందుకంటే ఈ పీపీఎఫ్ వేసే ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అది వేసిన తర్వాత బబుల్స్ కానీ, ఏదైనా మార్క్స్ కానీ, వాటర్ మార్క్స్ ఇట్లాంటివి ఏమైనా వస్తే మోస్ట్లీ ఈ 3 డేస్లో అది క్యూర్ అయిపోతుంది, సెల్ఫ్ క్యూర్ అయిపోతుంది. దానికోసమే ఈ 3 డేస్ అనేది మనం దాన్ని క్యూరింగ్ టైంకి వదిలేయాలి. నెక్స్ట్ టిప్ అండి, క్లీన్ డైలీ బట్ జెంట్లీ. అంటే మనం యూజువల్లీ సాఫ్ట్ మైక్రోవేవ్ క్లాత్తో డైలీ డస్ట్ అయితే క్లీన్ చేసుకోవచ్చు, అండ్ వాటర్ వాషెస్ కూడా చేయించవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, వాటర్ వాష్ చేయించేటప్పుడు ఆ ప్రెషర్, హై ప్రెషర్ గన్తో అయితే వాటర్ వాష్ చేస్తారు, అందరూ తెలిసిందే. ట్యాంక్ ఇక్కడ ఉంటే ట్యాంక్ దగ్గర అంటే మినిమం 1 feet 2 feet డిస్టెన్స్లోంచి ఈ వాటర్ వాష్, ప్రెషర్ వాష్ చేయించకూడదు. అది డెఫినెట్గా పీపీఎఫ్ని హర్ట్ చేస్తుంది. సో మీరేం చేయాలంటే అట్లీస్ట్ 7 to 8 feet డిస్టెన్స్ నుంచి వాటర్ స్ప్రే చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బైక్ వాటర్ వాష్కి ఇచ్చేసి వచ్చే మాకండి, అక్కడైతే ఉండండి, మీరు వాడికి చెప్పండి క్లియర్గా మినిమం 7 to 8 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసే వాటర్ దాని మీద స్ప్రే చేయాలని. అలాంటప్పుడు పీపీఎఫ్కి ఏ డ్యామేజ్ కాదు. నెక్స్ట్ మీరు ఈ షైన్ని లాంగ్ రన్లో బాగా ఉంచుకోవాలనుకుంటే సో 3 months కానీ 6 months కానీ వ్యాక్స్ పాలిష్ అయితే యూస్ చేసుకోవచ్చు. అయితే హెవీ ఆల్కహాల్ బేస్డ్ వ్యాక్స్ పాలిష్ అయితే అవాయిడ్ చేయండి. నార్మల్ వ్యాక్స్ పాలిష్, ఇంకా పీపీఎఫ్ సేఫ్ వ్యాక్స్ పాలిష్ అనే ఏమన్నా మార్కెట్లో దొరికితే అదైతే డెఫినెట్లీ యూజ్ చేయండి. డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. లాస్ట్ టిప్ అండి, కానీ వెరీ ఇంపార్టెంట్ టిప్. సో రెగ్యులర్గా ఈ పీపీఎఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం చూసుకుంటూ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్జెస్ ఏదైతే సీల్ చేసేస్తారో వాళ్ళు, అవి కొంచెం టైం బట్టి కొంచెం లేవటం కానీ, లేకపోతే అందులో డర్ట్ ఇరుక్కోవటం కానీ ఇట్లాంటివి ఏమైనా అయితే ఇమ్మీడియట్గా మీరు అబ్జర్వ్ చేస్తే అది చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళి మీరు రిపేర్ అయితే చేయించుకోవాలండి. ఒకవేళ అది కానీ పెద్దదవటం స్టార్ట్ అయిందంటే డర్ట్ లోపలికి వెళ్తూనే ఉంటుంది, అండ్ అది పెద్దది అవుతూ ఉంటుంది, అండ్ ఇట్ విల్ బి ఏ టోటల్ వేస్ట్ ఆఫ్ మనీ. ఏ ప్రోడక్ట్కైనా అడ్వాంటేజ్తో పాటు డిసడ్వాంటేజ్ ఉంటాయండి. సో ఇప్పుడు డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మేజర్ డిసడ్వాంటేజ్ అండి, హై ఇనిషియల్ కాస్ట్. సో మనం బండి కొనేటప్పుడే ఆల్రెడీ చాలా డబ్బులు ఖర్చు పెట్టుంటాం. బట్ బండి కొన్నాక మళ్ళీ ఈ పీపీఎఫ్కి వెళ్ళినప్పుడు 10,000, 12,000, 13,000, కొన్ని బండ్లకి 14,000, 15,000, 18,000 కూడా అవుతుంది. డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ట్యాంక్, ఎన్ని కట్స్ పడతాయి, ఎంత మెటీరియల్ వేస్ట్ అవుతుంది, ఆ ట్యాంక్ బ్రెడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, దాన్ని బట్టి ప్రైస్ అయితే కోట్ చేస్తారు. సో దీనివల్ల హై ఇనిషియల్ కాస్ట్ అయితే కొంతమందికి డీల్ బ్రేకర్ అని చెప్పాలి. సెకండ్ డిసడ్వాంటేజ్ ప్రొఫెషనల్ ఇన్స్టలేషన్ రిక్వైర్మెంట్. ఈ పీపీఎఫ్ అనేది ఈ మధ్య మన ఇంట్లో స్క్రీన్ గార్డ్ కూడా మనమే వేసుకోవడం స్టార్ట్ చేసాం ఫోన్కి. ఎందుకంటే వాడు ఒక కేస్ లాగా ఇస్తున్నాడు, అండ్ ఈజీగా స్క్రీన్ గార్డ్ మనం వేసేసుకుంటున్నాం. కానీ ఇది అలా కాదు, ఒక డెఫినెట్గా ప్రొఫెషనల్ అయితే కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్స్టలేషన్ అప్పుడు ప్రొఫెషనల్ ఎంత ఇంపార్టెంటో దీన్ని ఫైనల్గా ఒక 5 years తర్వాత కానీ, ఒక 4 years తర్వాత కానీ ఫేడ్ అవుట్ అయినా, లేకపోతే ఏదన్నా కారణంగా పీపీఎఫ్ పాడైతే అది రిమూవ్ చేసేటప్పుడు కూడా ప్రొఫెషనల్ కావాలి. అలా కాదని మనం కానీ రిమూవ్ చేస్తే దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అది డెఫినెట్గా ఫాలో అవ్వాలి. లేకపోతే కొన్ని మార్క్స్ అయితే మీ ట్యాంక్ మీద అది లీవ్ చేసేస్తుంది. ఇంకో మేజర్ డిసడ్వాంటేజ్ అండి, రిస్క్ ఆఫ్ ఎల్లోయింగ్. మీ ఫోన్ కేస్కి క్రిస్టల్ క్లియర్ కేస్ అని చెప్పి వేస్తారు కదా, బ్యాక్ ప్లాస్టిక్ది, అది కొన్ని మంత్స్ తర్వాత లేదా ఇయర్స్ తర్వాత ఎల్లో అవటం మీరు అబ్జర్వ్ చేశారా? సేమ్ ప్రాబ్లం అండి. ఈ పీపీఎఫ్లో కూడా ఈ రిస్క్ ఆఫ్ ఎల్లోయింగ్ ప్రాబ్లం అయితే ఉంది. అయితే మనం ఏం పీపీఎఫ్ మెటీరియల్ దాని యొక్క క్వాలిటీ బట్టి, అది ఎక్కడ వేస్తున్నాం దాన్ని బట్టి ఖచ్చితంగా అది మారుతుంది. సో 5 years 7 years వారంటీ అయితే పీపీఎఫ్తో మీకు ప్రొవైడ్ చేసినప్పుడు క్లియర్గా వాడిని అడగండి. సో ఈ రిస్క్ ఆఫ్ ఎల్లోయింగ్ కూడా వారంటీలో కవర్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏళ్ళ తర్వాత ఎల్లోయింగ్ అయిపోయింది, ఎల్లోయింగ్ బాగా కనిపిస్తుంది అన్నప్పుడు వారంటీలో కవర్ అయితే వాళ్ళే రిప్లేస్ చేసి ఇస్తారు మీకు. సో ఇదైతే డెఫినెట్గా కనుక్కోండి. ఇంకో మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే, బైక్ యొక్క ట్యాంక్, మీకు స్పోర్ట్స్ బైక్స్ అట్లాంటివి ఉంటే కొంచెం ప్రీ కట్స్ ఎక్కువ పడతాయి. సో వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, అండ్ కాస్ట్ కూడా మీకు అప్లై చేసేటప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ప్లెయిన్గా ఉన్న ట్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ హంటర్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్, ఇవన్నీ కొంచెం ట్యాంక్ నార్మల్గా లైక్ రౌండెడ్ ట్యాంక్స్ ఉంటాయి, వాటికి అప్లై చేయడం చాలా వరకు ఈజీ ఉంటుంది ప్రాసెస్, అండ్ కాస్ట్ కూడా కొంచెం మీరు నెగోషియేట్ చేయొచ్చు. సో ఫైనల్ వర్డిక్ట్ అండి, ఈ పీపీఎఫ్ ఎవరెవరు వేయించుకోవాలి, ఏ బండికి వేయించుకోవాలి, చిన్న బండ్లకు వేయించుకోవచ్చా, చిన్న బండ్లకు వేయించుకోకూడదా, పెద్ద బండికే వేయించాలా, అలా దెర్ ఇస్ నో రూల్ బుక్ అండి. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కుంటాం, కొంతమంది చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, కొంతమంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తారు. అది వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుంది. సో నాకు ఇష్టమైంది ఏదైనా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి, ఎస్పెషల్లీ మోటార్ సైకిల్స్. ఆ పిచ్ ఉన్న వాళ్ళకి ఇక అది వేరే లోకం అనుకోండి. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా నేను పీపీఎఫ్ రికమెండ్ చేస్తాను. మీరు కూడా కొంచెం మీ పార్ట్ రీసెర్చ్ అయితే చేయండి. ఇంకొకటి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ పీపీఎఫ్ మీద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీరు పీపీఎఫ్ వేయించి మీ
మీకు ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, లైక్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏమన్నా కానీ కామెంట్స్లో పెట్టండి, మన వ్యూవర్స్కి తెలుస్తుంది. అండ్ ఇది ఒక కమ్యూనిటీ అండి. మోటార్ బండి ఛానల్ అనేది ఒక తెలుగు మోటార్ సైకిల్స్ ఎంతూజియాస్ అందరినీ ఒక చోట తీసుకొచ్చే కమ్యూనిటీ. మీరు అందరు కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ డోంట్ స్ప్రెడ్ హేట్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మధ్య హేట్ స్ప్రెడ్ చేయడం ఎక్కువైందండి. మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే పక్కా ఇవ్వండి. సజెషన్స్ ఇస్ వెల్కమ్. అండ్ మేము ఈ ఛానల్లో కంటిన్యూస్గా కామెంట్స్ రివ్యూ చేస్తాం అండ్ సజెషన్స్ తీసుకుంటాం, ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాం. కానీ హేట్ మాత్రం స్ప్రెడ్ చేయొద్దండి. జై హింద్, వందే భారత్.